తృణీకరించబడిన వారిగా ఉంటే, ప్రజల చేత గేలి చేయబడి ఎగతాళి చేయబడి ప్రజల మధ్యలో అత్యల్పులుగా ఒకవేళ మీరు ఎంచబడితే, మీ పేద స్థితిని బట్టి మీ కుటుంబీకులే, మీ రక్త సంబంధీకులే, మీ తోబుట్టువులే, నీ ఎంగిలి పాలు త్రాగి పెరిగినటువంటి తమ్ముడే చెల్లె, ఒకవేళ నీ చిన్న స్థితిని బట్టి వాళ్ళు చిన్న చూపు చూస్తూ ఉంటే, నీకు తెలుసా, ప్రజల చేత చిన్న చూపు చూడబడిన ఓ బిడ్డ, గొప్ప దేవుడు నీ మీద పెద్ద చూపు నిలిపాడు, గ్రహించు. సర్వోన్నతుడైన దేవుడు ఉన్నతమైన సంకల్పంతో నీ వైపు, నీ పిల్లల వైపు చూస్తున్నాడని గ్రహించు. లోకంలో ఎక్కడికి వెళ్ళినా చూడు, దీని పిల్లలు బాగుపడలేదు, వీళ్ళు దేవుడు దేవుడు అని దేవుని దగ్గర పరిగెత్తారు, వీళ్ళ కొడుకు పరిస్థితి ఇట్లా, వీళ్ళ కుటుంబం ఇట్లా, ప్రజల మధ్యలో ఎవరెవరు ఎక్కడెక్కడ తృణీకరిస్తున్నారో, నిన్ను ప్రజలు తృణీకరించిన ప్రతి మాట సర్వోన్నతుడైన దేవుడు విన్నాడు. ఆ తృణీకరపు ప్రతి మాట ఆకాశమందలి దేవుడు ఆలకించి, బైబిల్లో రాయబడిన అద్భుతమైన మాట, మనుషులలో అత్యల్పులైన వారిని సెలెక్ట్ చేసుకొని పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తి సింహాసనం మీద దేవుడు కూర్చోబెడుతున్నాడు.